హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత కిషోర్ 123. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. వైజాగ్లో అయితే రోజు వర్షాలు పడుతున్నాయండి. మీరుండే ఏరియాలో వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి. మా ఇంటి ముందు తమలపాకు తీగ అయితే చూడండి ఎంత బాగా అల్లిందో. దాన్ని అయితే తాడు కట్టి అలా పెరిగేలా చేశామండి. ఈరోజు ఇంకా నేను మార్నింగ్ లేవగానే కిచెన్లోకే వచ్చానండి. ఎందుకంటే మా హస్బెండ్కి అయితే డ్యూటీ ఉందండి. తనకి ఇంకా క్యారియర్ ప్రిపేర్ చేయాలని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా రావంగానే ఫస్ట్ అయితే నైట్ నానబెట్టుకున్నానండి శనగల్ని. వాటిని కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఇంకా వంట చేసేయచ్చు అని చెప్పి. ఇంక ఈ లోపు అయితే నేను నైట్ కూడా గిన్నెలు తోమలేదండి. కొంచెం అవి కూడా గిన్నెలు కూడా క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా అదైతే కుక్కర్ పెట్టేసి ఇంకో వైపు అయితే రైస్ పెట్టి ఈ లోపు అయితే మనం గిన్నెలు తోమేద్దామని చెప్పి అంట్లను అయితే ఫాస్ట్గా ఇంకా క్లీన్ చేసేసానండి. నైట్ అయితే నాకు అంట్లు తోముకోకపోతే అస్సలు ఇంకా మార్నింగ్ సరిగ్గా వంట అయితే చేయాలనిపించదండి. అందుకే ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకా ఒకవైపు కుక్కర్ పెట్టేసి ఇంకోవైపు అయితే ఈలోపు అది విజిల్ వచ్చేలోపు మనం అయితే అంట్లు క్లీన్ చేసేయచ్చు అని చెప్పి ఇంకా అంట్లను అయితే క్లీన్ చేసేసానండి. ఇదిగోండి క్లీన్ చేసుకున్నాక ఎంత నీట్గా ఉందో. ఇప్పుడైతే మనం హ్యాపీగా వంట చేసుకోవచ్చండి. ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే మా కిచెన్ కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందండి. ఈలోపు కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసింది. కుక్కర్ అయితే ఆపేసానండి. ఇంకోవైపు చారు పెట్టుకున్నాను. ఇంకా చారు పెట్టుకొని మా హస్బెండ్ లేచారండి. ఈలోపు తనకి టీ కూడా పెట్టేసి ఇచ్చేసానండి. ఇంకోవైపు కూరకైతే పోపు పెట్టుకున్నాను. అందులోని టమాటీ వేసేసానండి కట్ చేసేసి. టమాటీ మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న శనగలను అయితే వేసేసాను. ఇంకోవైపు చారు మరిగిపోయిందండి. పోపు పెట్టేశాను. బయటనైతే వర్షం పడిందని చెప్పాను కదండి. ఇంకా రోజు పెట్టే ముగ్గు అయితే పోతుందండి. అలాగే బట్టలు కూడా ఉండిపోతున్నాయి అని చెప్పి నైటే మిషన్లో వేసి ఉంచేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బట్టలు ఆరబెట్టేద్దామని. ఎందుకంటే మళ్ళీ ఏ టైంలో వర్షం వస్తుందో తెలియదు కదా అని చెప్పి బట్టలు అయితే ఆరబెట్టేశానండి. మాకు సందులో అయితే ప్లేస్ ఉంటుంది కానీ నాకు బట్టలని ఎండలో ఆరబెడితేనే బాగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు ఎండలోనే ఆరబెడతానండి. ఇంకా రోజు వర్షం పడుతుందని చెప్పాను కదండి. ఇంకా మెట్లు అయితే పాడైపోతున్నాయి. అందుకోసం అని చెప్పి తుడిచేసుకొని ఇంకా బయట కూడా కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఓకేనండి. బాయ్.